అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అత్యంత వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. అనపగుట్ట గోవర్ధనగిరిపై వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. స్కూటర్ ఢీకొని రైతు దుర్మరణం. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు. మదనపల్లి ఆసుపత్రికి తరలింపు. మదనపల్లి సర్వబోధన ఆసుపత్రిలో చూలాలకి పురిటి నొప్పులు. వైద్యానికి తిప్పలు తప్పడం లేదు. NN5 న్యూస్ ప్రత్యేక కథనం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే మళ్లించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పుంజుకోనున్న రాష్ట్ర అభివృద్ధి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పును తీర్చలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం, క్యాపిటల్ సిటీ ఎక్కడా అంటే ఆకాశం వంక చూసే పరిస్థితికి జగన్ ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మదనపల్లె మున్సిపాలిటీ జనరల్ ఫండ్ 20 కోట్ల నుండి జీరో అకౌంట్కు చేరాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అయోమయంలో ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు కట్టబెట్టారు. సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మదనపల్లి నియోజకవర్గంలో కాలువలు లేవు. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 12 కోట్ల రూపాయలతో కాలువలు, రోడ్డు నిర్మాణం చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మదనపల్లి అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా గుంతలే. పట్టణం అభివృద్ధి లేదు. మదనపల్లి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్లు వెడల్పు చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. కోమటివాణి చెరువుల్లో బోటింగ్, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు, రామనగర్ పార్క్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన పరిపాలన సరిగ్గా లేక వందలాది వేలాది బాధితులు తన వద్దకు వస్తున్నారని, సమస్యలు చెప్పుకుంటున్నారన్న షాజహాన్ బాషా అన్నారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలి. పార్టీలో ఎవరైతే నా కోసం పనిచేశారో వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. 2014-19 మధ్య ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత. అందరూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వైపు నడవాలని కోరారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఆలోచన విధం ఒకటే. కులమత రాజకీయాలకు అతీతంగా వారిద్దరూ ఉంటారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ గెలుపుకు కృషి చేసిన ఐటీడీపీ యువతను ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల విద్యాసాగర్, జీవీ నాయుడు, జేసీబీ వేణు, మాజీ కౌన్సిలర్లు రాధా, బాబు నాయుడు, పులి మహాలక్ష్మి, నవీన్ చౌదరి, SCCL రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్, జేవీ రమణ, పెంచిపాడు స్వామి, సహదేవ నాయుడు, స్పోర్ట్స్ మెన్ ఆరిఫ్, బిల్డర్ రమణ, శ్రీనివాసులు నాయుడు, కత్తి లక్ష్మణ, దినకర్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, కొత్తవారిపల్లి శ్రీనివాసులు, కమలమరి కృష్ణ, TNSF ప్రభాకర్, నిసార్, గౌస్, తలకాయల శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ రంగప్ప, రఘుపతి నాయుడు, సంషేర్, మల్లికార్జున నాయుడు, రాయచోటి శశి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే కాకుండా ఈరోజు మండల అభివృద్ధుల కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీకి రోడ్లు లేవు, కాలువలు లేవు. కాలువల పరిస్థితి ఎట్లా ఉన్నారంటే, గ్రామాల్లో వాళ్ళ బాత్రూమ్ నీళ్లు కానీ, వాళ్ళు వాడే నీళ్లు కానీ వాళ్ళ ఇంటి ముందరే ఒక గుంత తొగ్గి అక్కడే వదిలేసుకున్నారు. ఆ నీళ్లు అక్కడ స్టోరేజ్ అయినాయంటే దాంట్లో వచ్చే దోమలు, దాంట్లో వచ్చే ఇవన్నీ కరిచి ఆ పిల్లలందరూ అవస్థకు గురవుతున్నారు. హెల్త్ కండిషన్స్ చాలా జీరో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మదనపల్లి మండలానికి 3 మండలాలకి దాదాపు 12 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు ఇవ్వబోతున్నామని చెప్పి ఈరోజు మీకు ద్వారా తెలుస్తుంది. ఇవే కాకుండా చాలా గోకులంలో కూడా దాదాపు 25 షెడ్లు శాంక్షన్ అయినాయి. ఆ 25 షెడ్లు కూడా మనము మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇస్తున్నాము. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ అర్హులు ఉండే వాళ్ళకందరికి ఇచ్చి న్యాయం చేస్తాం. కాకపోతే గోకులంలో 250 ఇస్తే కూడా చాలవు. ఇప్పటికీ 25 వచ్చాయి. తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి దానికి ఇంకా కావాల్సింది చేస్తాను. ఇదే కాకుండా మదనపల్లి మున్సిపాలిటీకి తప్పకుండా ఒక నెల లోపల ఒక 50 కోట్ల రూపాయల ఫండ్స్ తెప్పించి రోడ్లు ఎక్కడ పోతే కూడా మదనపల్లి మున్సిపాలిటీలో, మదనపల్లి టౌన్లో గుంతలమయం ఉంది. మెయిన్ రోడ్ మీరు జ్యోతి సినిమా ముందర రోడ్ చూడండి, గుంతలు పడిపోయినాయి. మీరు బర్మా రోడ్లో వెళ్ళండి, గుంతలు పడిపోయినాయి. అదే విధంగా ఈ
సిటిఎం రోడ్ చూడండి, అది గుంతలమయమైంది. గాంధీ రోడ్ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఇవన్నీ ఒక పక్క ఉంటే పట్టణ పరిస్థితి చాలా ఎక్కడ కూడా అభివృద్ధి దిశలో లేదు. ఇదే కాకుండా మనము కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. మదనపల్లి రోడ్స్ అన్ని మనము వైడనింగ్ చేసి ఉన్న ట్రాఫిక్ సమస్యకు కాపాడడానికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి తప్పకుండా రోడ్లన్నీ వైడనింగ్ చేస్తున్నాం. మదనపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. మొన్న మీకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఆ రాష్ట్రం ఉంది. ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వస్వం నాశనం అయిపోయింది. వనరులు లేవు. ఉన్న అసెట్ ఇన్కమ్ మాత్రము రూపాయి ఉంటే వడ్డీకే 1.5 రూపాయి కట్టాల. గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీకి 1.5 రూపాయి కట్టాల. వస్తా ఉండే లాభం కన్నా ఇంకా 50% అధికంగా వడ్డీకే డబ్బు అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం 5 సంవత్సరాలు గడిచిందంటే ప్రపంచంలో అది ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. తల భాగంలో ఉన్న రాష్ట్ర రాజధాని లేదు మన రాష్ట్రానికి. ఎక్కడైనా పోయి మనం ఏదైనా రాష్ట్రాలకు పోయి మీ క్యాపిటల్ సిటీ ఏదంటే ఆకాశం వైపు చూపించాలా, ఇది మా క్యాపిటల్ సిటీ. ఈ విధంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత అజెండా కోసం పనిచేశారు. సొంత అజెండాలో 1,00,000 కోట్లు సంపాదించుకున్నారు. సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఎక్కడంటే ఎక్కడ ఏ విధంగా ఉండాలో అభివృద్ధి చెందారు. కాకపోతే ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీది దాదాపు జనరల్ ఫండ్సే ఒక 25 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. ఈ 25 కోట్లు ఎక్కడున్నాయంటే రాష్ట్ర ఖజానాకి 001 అకౌంట్ కి డబ్బులు చేరిపోయాయి. బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే బెంగళూరు కృష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు కృష్ణగిరి హైవేపై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. క్షతగాత్రుల్లో 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొంది. అయితే జాతీయ రహదారి కావడంతో వెనక వస్తున్న వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. 10కి పైగా వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని హోసూరు ఆసుపత్రికి తరలించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం పట్టణంలోని ఆనపగుట్ట గోవర్ధనగిరిపై వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఆలయం నందు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకృష్ణుని ఆలయం నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉందని, రాయలసీమకే తలమానికంగా ఈ ఆలయం ఉందని కితాబునిచ్చారు. ఇక కృష్ణాష్టమి వేడుకలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారని, ఇందుకు ఆలయ కమిటీ కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఈ కృష్ణాష్టమి వేడుకల్లో చిన్నాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు మల్లికార్జున నాయుడు, డాన్స్ రెడ్డి, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పురుషోత్తం, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, శ్రీనివాస్ నాయుడు, రెడ్డి రాయల్, జేసీబీ వేణు, జీవి నాయుడు. చూడండి ఎంత బాగా పండుగ వాతావరణం ఉంది. అందరూ దైవ భక్తితో గుడి దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేస్తూ పూర్తిగా ప్రార్థనలకు నిమగ్నమై దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, శ్రేయస్సు కోసం కోరుతున్న మన
మదనపల్లి వాసులందరికీ, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అందరికీ పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ఇటువంటి పండుగలు ఇంకా మన జరుపుకోవాలా. దేశం కోసం, రాష్ట్రం కోసం, మదనపల్లి కోసం, సుభిక్ష కోసం ఉండేటట్టుగా అందరూ ప్రార్థనలు చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఆలయ కమిటీ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఆలయ కమిటీ వాళ్లకు, నా ముందు కూర్చొని ఉన్న మదనపల్లి వాసులకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపు. అన్న ఫస్ట్ ఒక వాడు అన్నాడు, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే మనం అందరూ బాగుంటాం. కొంతమంది నన్ను చూస్తూ ఉంటాం. నవాజ్ అన్నని ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, షాజహాన్ అన్న గారు ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ కులంలో పోయినా మాకు గుడి కావాలంటే అందరికీ సైట్లు ఇచ్చినాడు. మీరు గమనించండి, ఎక్కడెక్కడ గుళ్ళు కట్టుకోవాలంటే అన్న ఉన్నప్పుడు చాలా ఏ కులము, ఈ కులము ఆ కులము కాకుండా అన్ని కులాలలో గుళ్ళు కట్టుకున్నారు. ఆ రోజు మేము కూడా అన్నని అడగాలనుకున్నాం, కానీ ఆ టైంలో ఎందుకు పోలేకపోయినాము. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో చూలాలికి నొప్పులు, వైద్యానికి తిప్పలు తప్పటం లేదు. PHCCల నుంచి గర్భిణీలు రాకతో జిల్లా ఆసుపత్రిలో గైనకాలజిస్టుల కొరతతో ఇక్కట్లు రోజురోజుకు దినదిన గండంగా మారుతుంది. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రి ఒకటి. ఈ ఆసుపత్రికి రోజు 1000 నుంచి 1200 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరంతా మదనపల్లెతో పాటు చుట్టుప్రక్కల మండలాలు, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాలు, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుతం 440 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రికి గర్భిణీలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రోజు ఈ విభాగానికి సంబంధించి 150 నుంచి 200 మంది పరీక్షల కోసం వస్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ సంఖ్య 300కు పైగా చేరుతుంది. రోజు 25 నుంచి 35 మధ్య కాన్పులు ఆసుపత్రిలో జరుగుతుంటాయి. ఆసుపత్రిలో ఇదివరకు సిమాంగ్ కేంద్రం కింద వైద్యులు ఉండేవారు. ఆసుపత్రి DME పరిధిలోకి రావడంతో ఇక్కడ పనిచేస్తున్న సిమాంక్ వైద్యులు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం 4 వైద్యులు మాత్రమే గైనకాలజీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇందులో సీనియర్ ప్రొఫెసర్స్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2 ఉన్నారు. వీరు రాత్రి పగలు విధులు నిర్వహించాల్సి ఉంది. ఆసుపత్రిలో మరో 3 గైనకాలజిస్టులు అవసరం ఉంది. సరిపడా వైద్యులు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలకు కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. పరిసర ప్రాంతాల నుంచి ప్రసవం అంటే మదనపల్లి ఆసుపత్రికి రావడంతో గర్భిణీలు తాకిడి పెరిగింది. ముఖ్యంగా రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు 8 గంటల వరకు బి కొత్తకోట, తమ్మళ్లపల్లె, పొంగునూరు, మొలకల చెరువు, వాల్మీకిపురం, గుర్రంకొండ ప్రాంతాల నుంచి గర్భిణీలు ఎక్కువగా మదనపల్లికి వస్తున్నారు. దీనివల్ల మదనపల్లి GGH గైనకాలజీ విభాగం అదనపు భారం పడుతోంది. గర్భిణీలకు రాత్రుల్లో మదనపల్లిలో తప్ప మరెక్కడ వైద్యం అందడం లేదని సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గైనకాలజిస్టులు రోజు మార్చి రోజు రాత్రులు విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అధికారులు స్పందించి 3 గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తే మరింత సేవలు మెరుగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. గైనకాలజిస్టులను నియమించాలని DME అధికారులకు నివేదిక పంపినా ఇంతవరకు ఎవరూ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇలాగే కొనసాగితే గర్భిణీల నొప్పులు చూసేదెవరో ప్రజలకు పాల్పోవడం లేదు. మదనపల్లె పాత్రికేయుల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తాం అని హామీ ఇచ్చిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయులందరూ మదనపల్లి అభివృద్ధికి చేయూతనిస్తున్నారని, పాత్రికేయులు ప్రజలకు వారధులుగా సమాచారం తెలియజేసే 4th ఎస్టేట్గా ఉన్న పాత్రికేయులకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. మదనపల్లె పరిసరాలలో పాత్రికేయుల కోసం ఒక జర్నలిస్ట్ కాలనీని ఏర్పాటు చేసి అతి సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీ ఏర్పడిన అనంతరం జహా జర్నలిస్ట్ కాలనీగా నామకరణం చేయడం జరుగుతుందని, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెద్ద మనసుతో పెద్దగా పాత్రికేయునికి ఇంటి పట్టా ఇచ్చేందుకు ముందుకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ రాయల్, ట్రెజరర్ కిరణ్, నక్కింటి మోహన్, వంశీ, మంజుల శ్రీనివాసులు, రెడ్డి ప్రసాద్, రామకృష్ణ ప్రసాద్, గుణ, రవీంద్ర, శ్రీనివాసులు రెడ్డి తదితర పాత్రికేయులు పాల్గొన్నారు. మాకు ఇళ్ల పట్టాలు స్కీమ్ కూడా, హౌసింగ్ స్కీమ్ కూడా కల్పించడం తప్పకుండా వాళ్ళు ఇచ్చిన విన్నపం మేరకు వాళ్లకు అందరికీ ప్లాట్లు ఇస్తూ హౌసింగ్ స్కీమ్ కూడా వాళ్ళకు ఎఫెక్టివ్గా చూస్తూ సకాలంలో వాళ్ళకు అన్ని సౌకర్యాలు అందించి ఒక మంచి
ప్రెస్ కాలనీ లాగా నిర్మించి రోడ్లు కాలువలు ఇస్తూ రేపు ఇదే ప్రెస్ కాలనీ మదనపల్లి పట్టణ అభివృద్ధికి ఆదర్శంగా ఉండేటట్లుగా చూస్తాము సార్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు కూడా మాకంటే సీనియర్ ఉన్నారు, జూనియర్ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి 2007లో హౌస్ సైట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 2009 నుంచి 2014 వరకు గౌరవనీయులైన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఉన్నప్పుడు 2010-11 మధ్యలో మాకు ఒకసారి సైట్లని చూపించారు. మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు అన్నగారే ఎమ్మెల్యే కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అన్న చేతుల మీదుగా మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని ఆ రోజు కూడా నమ్మకం ఉండేది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్నగారు మాకు మాట ఇచ్చారు ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు. అదేవిధంగా ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ ఇస్తానంటున్నారు. మా అన్నగారికి మేము సర్వదా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎంతోమంది సలాములు గులాములు ఈ వృత్తిలో ఉన్నారు తప్పితే దీంట్లో ఏదో చేసేద్దామనేసి కాదు. దీని నుంచి బయట పోలేక వేరే వృత్తులు చేసుకోలేక సరైన సంపాదన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నగారు అనుకున్నట్టు మనకందరికీ జర్నలిస్ట్ కాలనీ కేటాయిస్తే అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారు. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరూ ఎమ్మెల్యే గారి కలిసిందను ఇంటి పట్టాల విషయమై అడగడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి పట్టాలతో పాటు 15 మూట్ల సిమెంట్ కూడా ఇస్తానని చెప్పిందను మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకి అప్లికేషన్లు ఇవ్వడంలో కొంత ఆలస్యమైంది. ఆయన మళ్ళా 2-3 సార్లు ఎమ్మెల్యే గారు ఇస్తాను అని చెప్తున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు రండి అప్లికేషన్లన్నీ తీసుకొని మేము ఖచ్చితంగా పాత్రికేయులకి అండగా ఉంటాము, మీ అందరికీ ఇస్తామని చెప్పి అడగడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారిని కలిసి నేను ఈ యొక్క అప్లికేషన్లన్నీ చేర్చడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మా అన్న అయినటువంటి షాజహాన్ బాషా అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మదనపల్లి ఈ యొక్క కాలనీ కానీ ఏర్పాటైందిరా అంటే ఖచ్చితంగా ఆ యొక్క కాలనీకి జర్నలిస్ట్ కాలనీగా మేము ఇదివరకే నామకరణం చేయడం జరిగింది. ఖచ్చితంగా 100% మాకైతే ప్రతి ఒక్క పాత్రికేయునికి అన్నపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా త్వరలోనే మా యొక్క కళ ఏదైతే ఉందో అది సాకారమవుతుందని చెప్పింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టాటా ఏసీ వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుణ్ణి ఆసుపత్రికి తరలించిన బంధువులు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలింపు. టాటా ఎస్ వాహనం ఢీకొని ఓ రైతు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే తవళం గ్రామం ఎగువపల్లెకు చెందిన రైతు కేశవరెడ్డి సొంత పని మీద ద్విచక్ర వాహనంపై చల్లవాండ్లపల్లికి వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని ఊసల దిన్నే మలుపు వద్ద టాటా ఎస్ వాహనం కేశవరెడ్డి బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు క్షతగాత్రుడిని పరిశీలించి కేశవరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రిఫర్ చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పోతబోలు సుధాకర్ కోటవారిపల్లి వేణు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ పార్టీకి నిరంతరం పనిచేస్తూ మా అందరి గెలుపుకు పనిచేసిన నాయకులకు రుణపడి ఉంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం తమ్ముళ్లు పాల్గొన్నారు. డే ఫస్ట్ నుంచి వీళ్ళు నా కోసం పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వీళ్ళు ఈరోజు వీళ్ళ జన్మదిన శుభాకాంక్షలు మనం అందరం తెలుపుతూ మా కుటుంబ సభ్యులు మనం అందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇటువంటి మరో 100 పుట్టినరోజు జరుపుకోవాలని వీళ్ళు మా ముగ్గురికి విష్ హ్యాపీ బర్త్డే. మా ఫ్యామిలీకి కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్. స్కూటర్ ఢీకొని రైతు దుర్మరణం చెందాడు. స్కూటరిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. నిమ్మనపల్లి మండలంలోని దేవలం కురప్పలకు చెందిన ఈరప్ప కొడుకు రైతు దేవరెడ్డి శ్రీనివాసులు అదే మండలంలోని అగ్రహారం సమీపానికి ఆదివారం కూలి పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని సాయంత్రం తిరిగి ఇంటికి నడుచుకుని వస్తుండగా మార్గం మధ్యంలోని అగ్రహారం మలుపు వద్ద ఓ స్కూటర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు గమనించి నిమ్మనపల్లి ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసులకు విషమంగా ఉండటంతో నిమ్మనపల్లి ఆసుపత్రి సిబ్బంది మదనపల్లి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. మదనపల్లి జిల్లా ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాస్ను పరిశీలించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.